అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం టీటీడీ లడ్డు వివాదంపై డీఎస్పీకి ఫిర్యాదు. ఆధార రహిత ఆరోపణలపై చర్యలు కోరిన రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ డీఎస్పీకి ఫిర్యాదు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారన్న ఆధార రహిత ఆరోపణల వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రజల్లో అశాంతి మరియు మత విభజన పెరుగుతోందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన సిబిఐ దర్యాప్తులో లడ్డు కల్తీ లేదని స్పష్టమైన నివేదికలు వెలువడ్డాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పిల్లి సూర్యప్రకాష్ నిర్ధారణ లేని వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహితమని విమర్శించారు. సున్నితమైన మతపరమైన అంశాలపై ప్రజా ప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజాశాంతి మరియు సామాజిక సామరస్యం భంగం కలగకుండా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, అనుబంధ విభాగ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏంటంటే గడిచిన 4 రోజుల క్రితం ఏవైతే ఈ రాష్ట్రంలో విధ్వంస కాండాలు చూస్తూ ఉన్నాం పక్కన, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఇళ్లపై దాడులు చేయడం గడిచిన 4 రోజుల నుంచి చూస్తాము. ఎందుకంటే ఏ రోజైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఒక సిట్ రిపోర్ట్ సుప్రీంకోర్టు సమర్పించిందో ఆనాటి నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజల్లో తీసుకువెళ్తూ తద్వారా మత విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నం కూటమి నాయకులు చేస్తున్నారు. కనుకనే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో, అంటే తప్పుడు ప్రచారాన్ని ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ చెప్పిందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు విషయంలో ఎటువంటి జంతువుల అవశేషాలు లేవని నిర్ధారించిందో, అవి కాకుండా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తర్వాత చెప్పారు జంతువు కొలుకు కలిసిందని చెప్పారో, దాన్ని ఒక విష ప్రచారంగా రాష్ట్ర ప్రజల మెదడులో నింపే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తరుణంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో గడిచిన 4 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఏవైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో అవన్నీ కూడా వాస్తవ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అడ్డుకట్ట వేయాలని కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక తప్పుడు ప్రచారం, ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఈ కూటమి నాయకులు చేస్తున్నారంటే ఏం అర్థమవుతుందంటే, ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలల కాలం నుంచి మేము అనేక సందర్భాలు చెప్తానే ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు హింసిస్తున్నారనేది అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం. ఈరోజు అది పరాకాష్ఠకు చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బహుశా ఇది చీకటి రోజు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటో అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు చేయబోతున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏముంది ఆ రిపోర్ట్లో ఒకసారి మనం గమనించుకుంటే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ, ఎన్డీఆర్ఏ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ కలిసికట్టుగా ఒక నివేదిక సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఎటువంటి కొవ్వు పదార్థాలు లడ్డూ తయారీలో లేవని ఇచ్చినప్పటికీ కూడా ఒక విష ప్రచారాన్ని తీసుకువెళ్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు రామచంద్రపురం గౌరవ డిఎస్పీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సంబంధించిన ఏదైతే ఉన్నాయో నిర్ణయం మేరకు అది తెలుస్తుంది. కాకపోతే ఈలోపు తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలన్నీ కూడా ఫ్లెక్సీలు పెట్టి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కూటమికి సంబంధించిన నాయకులు సంబంధించి ఎవరైతే ఉన్నారో దానివల్ల ఏవైతే ఉన్నాయో అందరూ కూడా విద్వేషాలు ఇవన్నీ రెచ్చగొడుతున్నారు. గడిచిన మరి 2 రోజుల నుంచి అక్కడే చూస్తున్నాం. 2 నియోజకవర్గాలు
ఈ నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో ఏమైనా ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేస్తే ఇమీడియట్ గా దానిపై ఉన్నటువంటి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఈ విషయాన్ని కొంచెం భక్తులతో కూడిన సంబంధించిన అంశం కాబట్టి మేము కూడా దాన్ని రాజకీయ తీసుకెళ్ళి ఇప్పుడు కూడా ఉన్న వాస్తవాన్ని తీసుకెళ్ళాం. దాన్ని ఏమన్నా తప్పుడు ప్రకటనలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా మీరు నిర్వహించాలి సార్. అంటే దీని వేరే వేరే అంశాలు అయితే ఓకే, అంటే దీనికి సంబంధించి వరకు అయితే ఖచ్చితంగా ఏవైతే ఫ్లెక్స్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ అయితే ఏమైతే ఎవరైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతాం. స్టేట్ వైడ్ కాల్ సార్, ఇది కేవలం ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే అన్ని నియోజకవర్గాలు ఉన్నాయో మా తరఫు నుంచి ఆ రిప్రజెంటేషన్స్ అయితే మేము ఇస్తున్నాం. అంటే చట్ట ప్రకారంగా దీంట్లో ఈ దాడులు గీడులు మేము ఇట్లా మాట్లాడదాం అనేది ఈ అంశాన్ని సున్నితంగానే చేసి సున్నితంగానే ఉంచాలనేది మా భావం. అందులో ఎక్కడ కూడా మేము మాట్లాడే సందర్భాల్లో ఒకే ఒక కార్యక్రమం చేసాం అక్కడ టెంపుల్ దగ్గర. ఆ రోజు సిట్ ఏవైతే రిపోర్ట్ ఇచ్చిందో లేదు అనేది ప్రజలకు తెలియాలనేది ఆ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాం. తర్వాత ఏ కార్యక్రమాలు చేయలేదు. కానీ ఇంకో రెండో విషయం ఏంటంటే నిన్న కే గంగారం మండలంలో అంబటి రాంబాబు గారి ఏవైతే ఇది దగ్ధం చేశారు, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు నిన్న జోగి రమేష్ గారు కూడా ఒక పక్క